హర్ష సాయి రీసెంట్ టైమ్స్లో బాగా వినిపిస్తున్నటువంటి పేరు అనమాట. సో ఏం జరిగింది అనేటటువంటిది మనందరికీ తెలుసు. బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి ఒక నటి తన సినిమా తీయబోతుంటూ తన సినిమాలో అవకాశం ఇచ్చింది అనేటటువంటి ఉద్దేశంతో తనతో అయితే సినిమా తీయడం మొదలుపెట్టింది అనమాట. ఆ తర్వాత వాళ్ళు పర్సనల్గా కలుసుకోవటం తక్కువ తోదాకా వెళ్ళిపోయింది. అండ్ ఆ అమ్మాయిని రేప్ చేశాడు అని నా పర్సనల్ వీడియోలో ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. హర్ష సాయి నన్ను బెదిరిస్తున్నాడు, నా దగ్గర 2 కోట్లు తీసుకోవడం జరిగింది అనేటటువంటిది తనైతే తెలియజేయడం జరిగింది అనమాట. ఇది ఎక్కడి నుండో మొదలై ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ఈ విషయంలో అయితే ఊహించినటువంటి ట్విస్ట్ అయితే కనబడుతుంది అనమాట. మొట్టమొదటి ట్విస్ట్ ఏంటంటే హర్ష సాయి పారిపోయిండు అనేటటువంటిది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే హర్ష సాయితో పాటు తన నాన్న కూడా ఈ యొక్క స్కామ్ లో ఉన్నాడు అనేటటువంటి అర్థమవుతుంది. ఇప్పుడే పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారనమాట. మొన్నటిదాకా హర్ష సాయి మీద బేభత్సమైనటువంటి అలిగేషన్లు అయితే రావడం జరిగింది. తన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుండో, తన యువతని తప్పుదారి పట్టిస్తుండో, అడ్డగోలుగా ఖర్చు పెడుతుండో, ఎక్కడి నుండి వస్తున్నాయి తనకి డబ్బులు అనేటటువంటిది చాలా రూమర్స్ అయితే తన మీద ఉన్నాయి. కానీ అవేవి కూడా ఇంత మట్టికి ప్రూవ్ కాలేదన్నమాట. దాని మీద ఎవరు కూడా పోలీసులు ఏమి సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఎవరు వెళ్ళి సరైనటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో హర్ష సాయి లైఫ్ కొలాప్స్ అయిపోయింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చాలా డెప్త్ వెళ్తున్నారు అనమాట పోలీసులు. ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తున్నారు. తను ఈ అమ్మాయి దగ్గర నుండి ఇంకే అమ్మాయిని మోసం చేసింది అనేటటువంటి దగ్గర నుండి ఇంకా బెట్టింగ్ యాప్ సంగతి ఏంది, బెట్టింగ్ యాప్స్ తను ఎలా ప్రమోట్ చేస్తుండో, ఒక్కొక్క యాప్కి తను ఎంత తీసుకుంటుండో అనేటటువంటి దాని మీద గట్టి దర్యాప్తు అయితే నడుస్తుంది అనమాట. సో ఇది అనమాట విషయం. ఇంకా మీకు ఇందాలే ఒక వీడియోలో క్లారిటీ ఇచ్చేసాను అనమాట. కొద్దిగా డబ్బు ఎంత ఫాలోయింగ్ ఉంటే చాలు తల పొగరైతే ఎక్కి రేపులు చేసేస్తున్నారు, డ్రగ్స్లు అమ్మేస్తున్నారు, గంజాయి తీసేసుకుంటున్నారు, మమ్మల్ని ఎవడేం పీకుతాలి అని చెప్పి వీళ్ళ దురుద్దేశం అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో వీళ్ళెవరిని కూడా నెత్తిని ఎక్కించుకోవటం ఎక్కడైనా బంద్ చేయండి. నేను ఇందాక చేసినటువంటి వీడియోకి ఎన్ని నెగిటివ్ కామెంట్లు, ఏం జరుగుతుందిరా బాబు, మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక అమ్మాయి వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయిని ఫేక్ అంటున్నారు. రేపు మీ అక్కో మీ చెల్లు వెళ్ళి ఈ విధంగానే కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని ఫేక్ అంటే మీకు ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒకసారి మీ ఇంగితంతో ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దయచేసి ఆపేయండి, ఇక సపోర్ట్ చేయడం ఆపేయండి. ఓకే, నిజాలు తెలిసిన తర్వాత నేను హర్ష సాయికి సారీ చెప్తూ ఒక వీడియో చేస్తాను. మీ అందరికీ కూడా తల దించి అయితే క్షమాపణ చెప్తా. అంతేగాని నెబ్బా అనే ఐడీలు వేసుకొని కనీసం ప్రొఫైల్ పిక్ లేకుండా ఏ కామెంట్ పడితే ఆ కామెంట్, ఈ విధంగా ఆడవాళ్ళని దూషించడం, నన్ను తిట్టడం, ఇది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించి చేయండి అనమాట. సో హర్ష సాయి ఇప్పటిదాకా కూడా చాలా వీడియోలు చేసిండు, వందలాది వీడియోలు ఉన్నాయి, వేలాది వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలో కూడా తన యొక్క ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు, తన యొక్క నాన్నని ఇన్వాల్వ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ 2 కోట్ల స్కామ్లో వాళ్ళ నాన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడతాయి అనమాట. బయట ఉన్నటువంటి వార్తలే బిగ్ బాస్ ఫేమ్ నటని, మరి ఇంకా ఏ అమ్మాయి అనేటటువంటిది ఇంత మట్టికి అయితే క్లారిటీ రాలేదు. ఇంకొంతమంది తన మీద కావాలని చెప్పిస్తున్నారు అంటున్నారు. ఓ పెద్ద మెగాస్టార్, మరి ఏ మెగాలో డాన్స్ చేస్తే ఆయన మెగాస్టార్ అయిపోతారా, పెద్ద హీరో అయిపోతాడా? అలాంటిది ఏం లేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి హర్ష సాయి కూడా అంత క్రేజ్ ఏం లేదు, అంత వీడియోలు కూడా అంత చకచక ఏం రావట్లేదు. సినిమా అంతా అంతరంగా ఆగిపోయింది అనమాట. అంత పెద్ద సినిమా తను ఒప్పుకొని అంత అంతరంగా ఎందుకు ఆపేస్తాడు, దీనికి గల కారణం కూడా ఇదే అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. పాపం ఆ అమ్మాయి చాలా కష్టపడి ఒక రియాలిటీ షోలో పాల్గొని 2 కోట్లు తీసుకుంటే దాని అమ్మాయి దగ్గర ఉండి ఆ 2 కోట్లు కూడా కాజేద్దామని చేసిండు మహానుభావుడు. అయ్యే తీసుకొచ్చి ముష్టేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళకి 50,000, వాళ్ళకి 1,00,000 ముష్టేస్తూ ఉన్నాడు. ఆ డబ్బులు తినే వావ్ హర్ష సాయి ఇది అనుకున్నారు. కానీ ఖర్చు చేస్తే జరిగింది అయితే ఇదనమాట. ఆడదాని సొమ్మది. ఒకవేళ మీరు ఏదైనా డబ్బులు తీసుకుని ఉంటే పోయి రిటర్న్ ఇచ్చేయండి. రిటర్న్ ఇచ్చేయడం అయితే ఉత్తమం అనమాట. ఎందుకంటే అది పాపపు సొమ్ము. తను బెట్టింగ్ ద్వారా సంపాదించింది. ఒక అమ్మాయిని ఏడిపించి రాకుంది, ఆ అమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, నూడు వీడియోలో బ్లాక్మెయిల్ చేసి లాగినటువంటి సొమ్ము. ఆ సొమ్ము తిన్నా కానీ చాలా అంటే చాలా దరిద్రం అనమాట. మార్నింగే నాకైతే ఒక మెసేజ్ రావడం జరిగింది. అదేంటి అనేటటువంటిది ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, ఆల్రెడీ ఫస్ట్ వీడియో. అది ఒకసారి చూడండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక డబ్బా కొట్టడం ఆపేయండి రా బాబు, దొరికిపోయిండు. మొన్న జానీ మాస్టర్ దొరికిండు, అంతకుముందు అంత భార్గవ్ దొరికిండు, అంతకుముందు చూసుకున్నట్లయితే కేశవ దొరికిండు, ఇప్పుడు చూసుకున్నట్లయితే హర్ష సాయి దొరికిండు అనేటటువంటిది రియాలిటీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక డబ్బా కొట్టడం ఆపేస్తారని చెప్పి నేనైతే మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఇక మీద కూడా మేము అదే డబ్బా కొడతాం, మేము అంతే ఉంటామంటే చేసేదేం లేదు. బాయ్ బాయ్, మరి ఉంటా, నమస్కారం.